వావ్! నైస్. ఏదో వస్తుందబ్బా మొత్తానికైతే. ఓహ్! దారుణంరా బాబు ఈళ్ళసలు. హాయ్ ఫ్రెండ్స్, నేను అజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్స్. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అవేర్‌నెస్ వీడియో. అందుకోసం బ్యాక్‌గ్రౌండ్ రెడ్ అయితే ఉందనమాట. సో ఏంటంటే స్కామ్. ఏం స్కాము? ఇప్పటివరకు మనం చాలా టైప్ ఆఫ్ స్కామ్స్ చూసాం. ఈ టైప్ ఆఫ్ స్కామ్ ఎందుకంటే నేను రీసెంట్‌గా బయటికెళ్ళొచ్చేటప్పుడు ఒక వ్యాన్ అనమాట అది. ఆ వ్యాన్ మీద పెట్టేసి ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ అమ్ముతున్నారు. సో నేనెళ్ళి అక్కడికెళ్ళి పవర్ బ్యాంక్ అడిగాను. సో ఇదేమీ నా స్వతహా అయితే కాదు. నేను ఇంతకుముందు తెలుసుకున్నాను. నేను వేరియస్ ప్లాట్‌ఫామ్‌లో చూసాను. పవర్ బ్యాంకులు అనేది కొంచెం స్కామ్ జరుగుతుందని చెప్పేసి. సో ఈరోజు మీకు రియల్ టైమ్‌లో జరుగుతుందా లేదా అనేది మీకు ఈరోజైతే క్లియర్‌గా చూపిస్తాను. సో యూజువల్‌గా మీరు చూసినట్లయితే ఇక్కడ నా దగ్గర ఉన్న పవర్ బ్యాంక్ వచ్చేసి సామ్సంగ్ పవర్ బ్యాంక్. అది కూడా 32,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్. యూ నో వాట్? 32,000. కానీ దీని కాస్ట్ ఎంత పెట్టి పర్చేజ్ చేశానో తెలుసా? ₹400, ₹400. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఎంఐ పవర్ బ్యాంక్. ఇది వచ్చేసి నేను కేవలం ₹400కే పర్చేజ్ చేశాను. చూద్దాం. ఇది వచ్చేసి ఇంకో ఎంఐ పవర్ బ్యాంక్. ఇందులో ఏది ఒరిజినల్, ఏది ఫేక్? అసలు సామ్సంగ్ అనేది ఇప్పటివరకు నేను పవర్ బ్యాంక్ తయారు చేయడం చూడలేదు. బట్ సామ్సంగ్ పేరు మీద 32,000 ఎంఏహెచ్ బ్యాటరీ తోటి పవర్ బ్యాంక్ రెడీగా ఉంది. ఎంఐ ఇట్లాంటి ఎప్పుడు చేయడం నేనైతే చూడలేదు. టు బి ఫ్రాంక్, అఫీషియల్ వెబ్సైట్లు ఎక్కడ నాకు కనిపించలేదు. బట్ మాస్ మార్కెట్లో ఎంఐ పేరుతో ఇవి దొరుకుతున్నాయి, సామ్సంగ్ పేరుతో ఇవి దొరుకుతున్నాయి. ఇది వచ్చేసి ఒరిజినల్ ఎంఐ పవర్ బ్యాంక్. అసలు యాక్చువల్గా లోపల ఏముంటుంది అనేది మీకు చూపెట్టాలనేది ఈ వీడియో అనమాట. మన పేరుకి కొనేస్తాం, ఎమర్జెన్సీలో ఉంటాం, బయటికి వెళ్ళగానే కొనేస్తూ ఉంటాం. సో అవసరం కదా, మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు టక్కన కొనేస్తాం, కానీ అది ఎంతవరకు యూస్ఫుల్ అనేది ఆలోచించాం. సో ఫస్ట్లీ మీకు 1 బై 1 ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి సామ్సంగ్ 32,000 ఎంఏహెచ్ బ్యాటరీ. సో యాక్చువల్గా దీని వెయిట్ అనేది చాలా లెస్ వెయిట్ అయితే ఉంది కంపేర్ టు దిస్ వన్. ఇది లిటిల్ బిట్ వెయిట్ అవుతుంది, బట్ ఇది 10,000 ఎంఏహెచ్, బట్ ఇది మాత్రం 32,000 ఎంఏహెచ్. అంటే లోపల ఏదో తేడా ఉంది. ఆ తేడా ఏంటో మనం చూడడానికి నెయిల్ కట్టర్ యూస్ చేద్దాం. సో వీటిని తీయడం పెద్ద కష్టమే, కాకపోతే నేను ఇంతకుముందే తీశాను కాబట్టి పెద్ద ఇష్యూ అయితే కాదు. వావ్ వావ్, లుక్ ఎట్ దిస్ యార్. కనిపిస్తుంది కదా మీకు? మీకు ఒక 2 బ్యాటరీస్, ఏదో పాతకాలం ఫోన్ బ్యాటరీస్ ఉన్నట్టున్నాయి. సో ఈ రెండింటిని పెట్టి మధ్యలో ఏదో క్లే పెట్టారు బ్రో. దీన్ని తీద్దాం అసలు ఒకసారి. ఓ మై గాడ్, ఓ దిస్ ఇస్ డేంజరస్ హియర్. వైర్స్ కట్ అయ్యి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇట్లాంటి తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ముందు బ్యాటరీస్ కాదు. ఓ మై గాడ్, ఏదో పెట్టారు నాయన. ఏంటిది ఇది? వెయిట్ కోసం. సో వెయిట్ కోసం ఇంత చెత్త యాడ్ చేశారు వీళ్ళు. సో మీరు చూడొచ్చు ఎంత చెత్త ఉందో. సో ఇదంతా కేవలం వెయిట్ కోసం. ఏదో మట్టిలాగా, క్లేలాగా, పిల్లలు ఆడుకునే క్లేలాగా ఉందన్నమాట ఇది. సో మరీ దారుణం. సో కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మనకి ఎప్పటి నుంచో ఒక డౌట్, మన పాత బ్యాటరీస్, పాత మొబైల్స్ తీసుకెళ్ళి ఏం చేస్తారా బాబు, తీసుకెళ్తారని. ఇదే చేస్తారు. సో 2 పాతకాలం బ్యాటరీస్ ఉన్నాయి కదా, పాతవి, అవి రెండింటిని అయితే అటాచ్ చేసి పవర్ బ్యాంక్ అయితే రెడీ చేశారు. సో ఇది కేవలం ఈ యొక్క పవర్ బ్యాంక్కి ఇలా ఉండొచ్చు ఈ 2. నెక్స్ట్ దానికి ఇంకో 2 వేరే అయితే ఉండొచ్చు. ఇవన్నా సిమిలర్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయమాకండి. వీటిని ఏమి మ్యానుఫ్యాక్చర్ అయితే చేయరు, ఇది ఎక్కడి నుంచో పడతారు. అసలు యాక్చువల్గా వీటి మీద ఒరిజినల్ ఎంఏహెచ్ ఏముందో చూద్దాం. 1500 ఎంఏహెచ్. ఇది వచ్చేసి ఇది ఆల్రెడీ ఎంత డేంజరస్ చూడండి. ఈ బ్యాటరీ అనేది ఆల్రెడీ చాలా ఉబ్బిపోయింది. సో మీరు చూసినట్టయితే ఆల్రెడీ ఉబ్బిపోయింది. ఇది ఏ క్షణమైనా పేలవచ్చు. బట్ ఎందుకు ఇలా తీస్తున్నారో అర్థం కావట్లేదు వీళ్ళు, మరి దారుణంగా. ఒకటైతే 1500 ఎంఏహెచ్, ఇది ఎంత ఎంఏహెచ్ అనేది కనిపించకుండా ఉంది. లేదు ఫ్రెండ్స్, దీని మీద అయితే ఎంత ఎంఏహెచ్ అనేది లేదు, కానీ ఇది మాత్రం మనకి 1500 ఎంఏహెచ్. సరే, దీన్ని కూడా 1500 వేసుకున్నా 3000 ఎంఏహెచ్. నాట్ ఈవెన్ మన ఫోన్ బ్యాటరీ అంత కెపాసిటీ కూడా ఉండదు. సో ఏదో నార్మల్ బోర్డు ఇక్కడ ఒకటైతే ప్రొవైడ్ చేశారు. దారుణం. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుంది అసలు? ఏంటండి ఇది? నిరంజన్ గారు చెప్పండి సార్ వీళ్ళకి, ఈ చెత్త పవర్ బ్యాంకులు కొనొద్దని చెప్పండి సార్. అంత చెత్త. సరే, ఇది పక్కన పెడదాం. అట్లీస్ట్ ఇందులో ఇంత క్లే అయితే పట్టదు ఎంఐ దాంట్లో, బట్ ఇందులో వెయిట్ కోసం ఏం చేసి ఉంటారు? సో లేకపోతే ఒరిజినల్గానే వీళ్ళు ఒరిజినల్గా ఏమైనా బిల్డ్ చేశారా? లెట్స్ చెక్, చూద్దాం. ఓ మై గాడ్, ఏదో వస్తుందబ్బా మొత్తానికైతే. ఓ దారుణంరా బాబు వీళ్ళు అసలు.
ఓ మై గాడ్, అందరు ఇదే పని. మనం ఏదో కొత్తగా ఎక్స్పెక్ట్ చేసాం. ఈ చిన్న దాంట్లో కూడా కేవలం అదే 2 ప్రొవైడ్ చేశారా. ఒకటి బరువు కోసం, ఒకటి వీళ్ళు కూడా వాడారు. ఒకటి ప్లే, ఇంకోటి. మై గాడ్, దారుణమైన బ్యాటరీ ఇది అయితే. మరి టూ మచ్ ఓల్డ్ యార్. ఓ మై గాడ్, జనాలు చంపేస్తారేంట్రా బాబు సామి. ఇది కూడా 1500 mAh ఒకటి. ఇంత డెలికేటెడ్ వాడితే ఏమైపోతుంది రా సామి. ఏదో చైనీస్ ఏదో రాసినది. ఇది కూడా అంతే, ఒక 1000 mAh బ్యాటరీ ఉండొచ్చేమో. 2 కలిపిన 2000 mAh బ్యాటరీ, 2500 mAh. సో వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ 2500 mAh బ్యాటరీస్ వచ్చే పాతకాలం ఫోన్లలోనే కానీ ఇప్పుడు వచ్చే ఫోన్లలో కూడా అట్లీస్ట్ 4000 mAh బ్యాటరీస్ వస్తున్నాయి. దీన్ని బట్టి మీ బ్యాటరీని ఎన్నిసార్లు ఛార్జ్ చేసుకుంటారు సార్? ఎందుకు మండుతుంది? ఓ అమ్మో, దీన్ని బట్టి ఎన్నిసార్లు ఛార్జ్ చేసుకుంటారు సార్? ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మరి ఇంత సన్నది మరి ఆ 2 బ్యాటరీస్ బరువు రాదు కదా. అక్క దీన్ని తీసుకొని కొడితే పవర్ బ్యాంక్ని పెట్టి చంపేయచ్చురా సామి అంటే ఇదేనా? చూడొచ్చు మీకు ఒక స్టీల్ ప్లేట్ వెయిట్ కోసం, కేవలం వెయిట్ కోసం. అసలు ఈ పవర్ బ్యాంక్లో వెయిటే లేదు టు బి ఫ్రాంక్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడా ఇదే ఎక్కువ వెయిట్ అవుతుంది అనమాట. కేవలం వెయిట్ కోసం ఒకటి రేక్ అయితే యూజ్ చేశారు. ఎంత దారుణం అంటే అంత దారుణం. ఏదో నాసి రకం ఉంది, ఒకటి బోర్డు అయితే యూజ్ చేశారు. సో ఇట్లాంటి చెత్త మాత్రం మీరు పర్చేస్ చేయొద్దు ప్లీజ్. బయట పర్చేస్ చేసినప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనీ పోతే పోయింది. సో వీటికి ఒక ప్రైస్ అంటూ ఉండదు. 400 పర్చేస్ చేశాను, 200 కూడా ఇవ్వచ్చు, లేదా పిచ్చోళ్ళు ఉంటే 1000 రూపాయలు కూడా అమ్మేస్తారు వాళ్ళు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దీన్ని కొని ఛార్జ్ చేసుకోపోతారు, మీరు నష్టపోతారు, మీ డబ్బులు అనేది కాదు నా కన్సర్న్. ఇట్లాంటివి ఇది ఆల్రెడీ బ్యాటరీ అనేది ఉబ్బిపోయింది, ఇది ఏ నాడు పేలుతుందో తెలియదు. సో దీన్ని తీసుకొని మీరు ఇంట్లో యూజ్ చేస్తే సెక్యూరిటీ ఏమైపోవాలి? దారుణమైనగా, మహాదారుణంగా ఉంది. సరే ఇప్పుడు ఒరిజినల్ ఎంఐది ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని కూడా నేను కొంచెం అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడైతే మనం రిస్క్ తీసుకోలేము కాబట్టి అసలు కథ ఇది. సో ఒరిజినల్ మ్యాటర్ ఇలా ఉంటుంది. ఎస్, చూసారా? సో ఒరిజినల్ బ్యాటరీ 10,000 mAh బ్యాటరీ. ఇది మీరు చూసినట్లయితే కేవలం 10,000 mAh బ్యాటరీకి ఇంత పెద్ద బ్యాటరీ అయితే యూజ్ చేశారు. కానీ వీళ్ళు మాత్రం 32,000 ఒకడు, 20,000 ఒకడు, ఇది 10,000. ఇది ఒరిజినల్. సో ఏ బ్రాండ్ నుంచి ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నాం అనేది ఒరిజినల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. అట్లీస్ట్ రోడ్ సైడ్ దొరికే ఈ చెత్త మాత్రం పర్చేజ్ చేయకండి. మీ సెక్యూరిటీని రిస్క్లో పెట్టుకోమాకండి, మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ని రిస్క్లో పెట్టమాకండి. ఇవి ఎప్పుడు పేలు ఏం చేస్తాయో తెలియదు. ఒరిజినల్ ఇవి పర్ఫెక్ట్ 10,000 mAh, 5,000 mAh బ్యాటరీస్ 2 ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇట్లాంటి పర్చేజ్ చేసినా పర్లేదు, కానీ ట్రస్టెడ్ వెబ్సైట్ నుంచి, ట్రస్టెడ్ బ్రాండ్స్ నుంచి. సో ట్రస్టెడ్ బ్రాండ్స్ పేరు మీదగానే వీళ్ళైతే తయారు చేశారు, సామ్సంగ్ అండ్ ఎంఐ. సో ఇట్లాంటి అయితే పర్చేజ్ చేయకండి. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్, ఎందుకంటే మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో ఈ వీడియో చూసాక ఈ మోస్ట్లీ స్కామ్స్ ఇలా కూడా ఉంటాయని అయితే అనిపించి ఉండొచ్చు. సో ఇట్లాంటి స్కామ్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే. అండ్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే, వాళ్ళు మీకు రిలేటివా, ఫ్రెండా, చుట్టం అనేది కాదు, ప్రతి ఒక్కరికి ఈ వీడియో సెండ్ చేయండి. వాస్తవం తెలియజేయండి వాళ్ళకి, కేవలం వాస్తవం తెలియజేయండి. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. రోడ్ సైడ్ ఇవి కొనే ఛాన్స్ ఉంటుంది, దీనివల్ల ప్రాణహాని జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వీడియో. మీరు సబ్స్క్రైబ్ చేస్తారా చేయరా అది మీ ఇష్టం. లైక్ చేసి షేర్ అయితే చేయండి, చాలామందికి యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇట్లాంటి ఏవైతే స్కామ్స్ జరుగుతున్నాయో వాటికి సంబంధించి వీడియోస్ తీస్తూనే ఉంటాను, మిమ్మల్ని అవేర్ చేస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎనీవే, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.